నంద్యాల 26వ వార్డులో డాక్టర్ సుధాకర్ సంస్మరణ సభ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, దళిత సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, వైద్యులు పాల్గొన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బందికి మాస్కులు, రక్షణ పరికరాలు కావాలని కోరిన డాక్టర్ సుధాకర్ ను అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని సభలో పాల్గొన్న నేతలు ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ మరణాన్ని దళితులపై జరిగిన అన్యాయానికి ఉదాహరణగా పేర్కొంటూ జగన్ ప్రభుత్వ హయాంలో అనేక మంది దళితులు దాడులు, హత్యలకు గురయ్యారని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదని, ప్రజాస్వామ్యం మరియు దళిత హక్కులను కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. థియేటర్ దగ్గర ఆఫీసులో కూర్చుంటున్నారు. ఎవరికి అవసరమైన కూడా అవతల పార్టీలు కూడా వచ్చి ఆయన పని చేయించుకుంటున్నారు. జోహార్ దళిత డాక్టర్ సుధాకర్ గారికి, జోహార్ దళిత డాక్టర్ సుధాకర్ గారికి. సిగ్గు సిగ్గు వైసీపీ హయాంలో దళితుల హత్యలు, సిగ్గు సిగ్గు వైసీపీ హయాంలో దళితుల హత్యలు, సిగ్గు సిగ్గు వైసీపీ హయాంలో దళితుల హత్యలు. జోహార్ డాక్టర్ సుధాకర్ గారికి, జోహార్ డాక్టర్ సుధాకర్ గారికి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ వార్డులో ప్రోగ్రాం కండక్ట్ చేసిన మా భాస్కర్ అన్నకి, అట్లనే ఆయనకు సహకరించిన మన నాగార్జున కౌన్సిలర్కి, ఇక్కడ పెద్దలు బాలస్వామి గారు, అట్లనే మిత్రుడు మన ఏమంటే బైకాట్ బెనర్జీ రామచంద్రుడు అన్న, మన లక్ష్మణ్ అన్న, అక్క సౌభాగ్య అక్క, ఇంకా నాగేశ్వర అన్న, ప్రభాకర్ అన్న, దాని తర్వాత మగ చాప్రల్ల నుంచి వచ్చిన మా రాజశేఖర్ అన్న, వీళ్ళంతా తిమ్మన్న, అట్లనే మన నా ఫ్రెండ్ జోసఫ్, అందరికీ జోసఫ్ అన్న, మా పెద్దన్న, అందరికీ పేరు పేరున మీ ప్రజలందరికీ నమస్కారం. వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ ఎలక్షన్లో మనకు ఒక పిల్లర్గా పనిచేశారు. దానికోసం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. ఏ ప్రోగ్రామ్ కానీ వాళ్ళందరూ ముందు ఉంటారు. ఏమన్నా అంటే మీరు ఉండండి అన్న, మేమంతా మీ వెనకాల ఉండి మీకు ముందుకు తీసుకెళ్తామంటారు. దానికోసం మీకు అందరికీ మరి ఒక్కసారి నమస్కారం. దానికోసం మేము ఈరోజు ప్రోగ్రామ్ ఏం ఉద్దేశం మీకు తెలిసిందే. మనకు ఇప్పుడే మనం అక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్ రఫీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఈ ప్రోగ్రాం చేస్తున్నారంటే వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే యాక్చువల్లీ ఎవరు ముందుకు రారు, ఎందుకంటే ఎవరన్నా భయపడతారు, అరే మళ్ళీ ఏమన్నా అవుతుందని. అట్లాంటిది డాక్టర్ రఫీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే డాక్టర్ అనిల్ గారికి, మళ్ళీ రఫీ గారి మిసెస్ గారికి, ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే ఈరోజు మీరు చూస్తున్నారు డాక్టర్ సుధాకర్ గారికి ఇప్పుడు అందరు పెద్దలు అందరు చెప్పారు. ఏం జరిగిందో ఏమో మళ్ళీ నేను చెప్పే అవసరం లేదు. ఎందుకంటే అందరూ చెప్పారు ఎట్లా కోవిడ్ టైంలో ఒక డాక్టర్కి అంటే మాస్క్ అడిగేందుకు తీసుకుపోయి అంటే మాస్క్ అంటే ప్రశ్నించాడు, ఎవరికి గవర్నమెంట్కి ప్రశ్నించాడు. మాస్క్ లేదు, మేమంతా అసలు ఆ టైంలోనే ముందుకు రావాలంటే చాలామంది భయపడతారు. అట్లాంటి సమయంలో కరోనా సమయంలో ఆయన ముందుకు వచ్చి లేదు మేమంతా పని చేయాలా, ప్రజల్ని కాపాడాలా, మాస్కులు ఇవ్వండి, పీపీ కిట్స్ ఇవ్వండి అంటే మీరు మాకే ప్రశ్నిస్తారని తీసుకుపోయి ఆయనకు సస్పెండ్ చేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయనకు నరి రోడ్డు మీద చేతులు కాళ్ళు కట్టేసి ఒక పిచ్చోళ్ళగా చేసి ఆయన అది తట్టుకోలేక చనిపోయడం జరిగింది. దాని తప్ప మీరు చూడండి ఒక డ్రైవర్ కూడా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకుపోయి డోర్ డెలివరీ చేశారు. అంటే ఇది దళిత మీద ఉన్న వాళ్ళకి ప్రేమ. 200 మందిని దళితులని చంపేశారు 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దానికోసం నేను ఒకటే అంటున్నాను, మీరు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంని మీ ముందుకు వచ్చింది 2024 నుంచి మీరు చూస్తున్నారు. ఒక చిన్న సంఘటన కూడా జరగడం లేదు. ఎందుకంటే ఏ సంఘటన జరిగితే కూడా ఇమీడియట్ మా ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతున్నారు. నంద్యాలలో ఏ సంఘటన అయినా కానీ ఏ సంఘటన జరిగినా కానీ
మనం ఖచ్చితంగా ఫరూక్ గారు కానీ మేము కానీ మా నాయకులు కానీ, ఎందుకంటే నంద్యాల కూడా ఒక శాంతిమైన వార్త మీరు చూస్తున్నారు. చుట్టుపక్కల ఫ్యాక్షన్ ఉంటే కూడా నంద్యాలలో ఎప్పుడూ కానీ ఫ్యాక్షనిస్ట్ లేరు. ఇక ఏమంటే ఒక పీస్ ప్రాంతం ఇది నంద్యాలది. అది అంతా మనం కాపాడదాం. మళ్ళీ అంటున్నాను, మనం అందరూ కంపల్సరీ పెద్దల్ని గౌరవించాలా. ఇక్కడ మహిళలందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ఎండలో కూడా మీరు వచ్చి ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు భాస్కర్ అన్నకి ధన్యవాదాలు చెప్పాలా, బాలస్వామి గారికి, వీళ్ళకంతా పెద్దోళ్ళకి అందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మీ వార్డులో ఏదన్నా సమస్య వస్తే ఖచ్చితంగా మాకు చెప్పండి. మేము ముందు ఉన్నాం, మేము మీ పరిష్కారం చేస్తాం. ఎందుకంటే మీ ఓట్లు వేసినాయి, మాకు గెలిపించినారు. ఖచ్చితంగా ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నారంటే అది మీ వల్లనే. దానికోసం మరి ఒక్కసారి మేము అంటున్నాం, మళ్ళీ ఒక్కసారి ఇక్కడ అవకాశం ఇవ్వండి. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో భాస్కర్ అన్నకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ వార్డు మరీ డెవలప్ చేస్తామని, మీకు ఏ సమస్య రాకుండా మేము చూసుకుంటామని ఖచ్చితంగా తెలుసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు ఒకరికొకరికి రోగం వస్తే, ఊపిరాడక చనిపోతే, ఆ రోగం వచ్చినప్పుడు, కరోనా రోగం వచ్చినప్పుడు తల్లికి బిడ్డకు లేకుండా ఎక్కడన్నా క్వారంటైన్లలో వేసి ఈరోజు వాళ్ళకి సపరేట్ గా అన్నం పెట్టి ఒక జైలు జీవితం మాదిరి ఆ రోజు కరోనా పేషెంట్లను తీసిన పరిస్థితి. అటువంటి మహమ్మారి వచ్చినప్పుడు ఈరోజు పారిశుద్ధ కార్మికులు అంటే డాక్టర్లు వీళ్ళందరూ ముందు వరుసలో ఉండి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం వాళ్ళు సేవలు చేసినారు. అటువంటి సేవలు చేసిన వ్యక్తులలో ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ఈయన డాక్టర్ సుధాకర్ గారు. ఈయన ఒక ఎస్సీ కులానికి చెందిన ఒక పెద్ద డాక్టరు. ఈయన పేద కుటుంబంలో పుట్టి డాక్టర్ పెద్ద చదువు చదివి ఆయన ప్రజలందరికీ సేవ చేయాలని కరోనా టైంలో తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వైద్యం చేయడానికి ముందుకు వచ్చినాడు. ఆయన అడిగింది ఏం కాదు, నేను ఈరోజు వైద్యం చేయాలంటే నాకు మూతికి మాస్క్ ఉండాలి. మాస్క్ మేము నెల రోజుల నుంచి ఒక మాస్కే వాడుతున్నాము. ఇటువంటి మాస్కులు మారితే మేము కూడా రోగాలు వచ్చి చనిపోతాము. డాక్టర్గా కనీసం మాకు మాస్కులైనా సప్లై చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు. నువ్వు డాక్టర్ వండుకొని ప్రభుత్వం గురించి మాట్లాడతావా అని చెప్పేసి ఆయన మీద లేనిపోని వేధింపులు పెట్టి ఆయన కుటుంబానికి క్షోభ చేసి ఆయన ఒక డాక్టర్ గా ఉన్న వ్యక్తిని మోకాల మీద బట్టలు లేకుండా రోడ్డు మీద నిలబెట్టి లాస్ట్ కు ఆయన ప్రాణాలు తీసుకునేంత వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టలేదు. ఆయన ప్రాణాలు కోల్పోతే అటువంటివి ఈ రోజు చూసుకుంటే రోజుకొకటి ఊరికొకటి ఈ రోజు దళితులను చంపేసిన తీరులు ఈరోజు జరిగినాయి. వాటన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి వాటన్నింటినీ ఎండగట్ట మొదలుపెట్టి ఎవరైతే ఇలా దళితుల దాడులు, హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు చేశారో వాళ్ళందరి గుండెల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సింహస్వప్నమై ఈరోజు అందరికీ సేవలు చేస్తున్నాడు. ఇటువంటి ఈ రోజు కుటుంబాన్ని కోల్పోయిన, డాక్టర్ను కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి ఇటువంటివి ఈ రోజు ఎస్సీ కుటుంబంలో ఏ పేద కుటుంబంలో జరగనివ్వరు నా ప్రభుత్వంలో అని చెప్పేసి ఈ రోజు పెద్ద మనసుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కదులుతుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని. ముఖ్యంగా మాట్లాడేది డాక్టర్ గారి గురించి. అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళలో చాలా మంది చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ అంటారు. దాంట్లో ఇంతగా ఎదిగి ఒక డాక్టర్ వృత్తిని చేపట్టి ఎంత కష్టపడి చేసినా కూడా అతనికి న్యాయం జరగకుండా చంపేయడం అనేది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరము. దీని గురించి మేము ఇంత పెద్ద ఎత్తున సభ కార్యక్రమం ఏర్పాటు చేసి మా ఫిరోజ్ అన్న గారు కానీ మినిస్టర్ గారు కానీ ఇంత చేస్తున్నారంటే దళితులకు న్యాయం జరగాలి అనే ఒక ముఖ్య ఉద్దేశమే. ఎంతో మంది ఎంఆర్ఓలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు మా క్యాస్ట్ లో ఎదుగుతున్న ఈ క్షణం, ఈ టైంలో కూడా మా దళితులకు ఇంత అన్యాయం జరుగుతుందంటే మేము ఎంత బాధాకరంగా ఉన్నామంటే అంత బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరం దయచేసి దళితులకు న్యాయం జరగాలి, అది మినిస్టర్ గారు దృష్టిలో పెట్టాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ డాక్టర్ గారికి జరిగిన దాని గురించి ఒకసారి న్యాయస్థానం కూడా మళ్ళీ చర్చ జరగాలని కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.